హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో ఈ నెల 30వ తారీఖు నుండి ఆగస్ట్ నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేదైతే అప్డేట్ అయిపోయిందనమాట. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకం విడుదల అవుతుంది? ఏ పథకాల ద్వారా ఏ లబ్ధిదారులకు ఏమేమి లబ్ధి చేకూరుతుంది? అలాగే ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే అవి ఏ తేదీన విడుదల అవుతాయి? వీటికి ఎవరు అర్హులు అవుతారు? ఎవరు అనర్హులు అవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి? ఇలాగ పూర్తి వివరాలను వీడియో ద్వారా అందజేస్తాను మీకు. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అక్కడ రెస్పాండ్ అయితే అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి వీడియోని రికమెండ్ చేసేస్తుంది. ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఓకేనా? లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఏపీలో ఈ నెల 30వ తారీఖు నుండి ఆగస్ట్ నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేదైతే అప్డేట్ అయిందనమాట. వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఇక నెల మొదటి తారీఖున వస్తుంది అంటే సాధారణంగా అందరికీ గుర్తుకు వచ్చేది సామాజిక భద్రతా పెన్షన్‌లు, అలాగే ఉచిత రేషన్ అనమాట. సో, రేపు ఆగస్ట్ నెలకు సంబంధించి కూడా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ఉంటుంది. ఉచిత రేషన్ పంపిణీ కూడా ఉంటుంది. సో, ఫస్ట్ వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, అయితే ఈ నెల 30వ తారీఖు నుండే 6 డిస్ట్రిక్ట్స్ అనగా ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో 6 డిస్ట్రిక్ట్స్‌లలో ఈ నెల 30వ తారీఖు నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుందన్నమాట. సో, జనరల్‌గా పెన్షన్‌లను 2 రోజుల పాటు పంపిణీ చేయాలి. 1వ తారీఖున, 2వ తారీఖున. ఓకేనా? సో, ఈ 2 రోజులే ఉంటుంది మాక్సిమం. లేదు 1వ తారీఖున కావచ్చు, 2వ తారీఖున కావచ్చు. ఆ 2 రోజుల్లో ఏ ఒక్క రోజైనా హాలిడే ఉన్నట్లయితే ఒక రోజు ముందు కానీ, ఒక రోజు తర్వాత కానీ అటు ఇటుగా పెన్షన్‌లను పంపిణీ చేస్తారు గ్రామ వార్డు సచివాలయం అధికారులు. ఓకేనా? సో, అయితే నేను చెప్పేటువంటి 6 డిస్ట్రిక్ట్స్ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 డిస్ట్రిక్ట్స్‌లలో మాత్రం 30వ తారీఖున అంటే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. ఆ రోజు ఉదయం 6:30 నుండే గ్రామ వార్డు సచివాలయం అధికారులు మీ ఇంటి దగ్గరకొచ్చి పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. దాని తర్వాత 31 తారీఖున కూడా జరుగుతుంది. ఈ 2 రోజులు ఉంటుంది. రిమైనింగ్ జిల్లాల్లో మాత్రము 1వ తారీఖున పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. దాని తర్వాత 2వ తారీఖున ఉండదు. దాని తర్వాత 3వ తారీఖున ఉంటుంది. 2వ తారీఖున ఎందుకు ఉండదంటే ఆ రోజు సండే వస్తుందనమాట. ఆదివారం వస్తుంది. అందువల్ల ఆ రోజు గ్రామ వార్డు సచివాలయం అధికారులకు సెలవు. సో, మిగిలినటువంటి వాళ్ళకు 3వ తారీఖున సోమవారం నాడు పెన్షన్‌లనేటువంటివి పంపిణీ చేస్తారు. ఓకేనా? సో, ఆల్మోస్ట్ ఆల్ 1వ తారీఖునే మాక్సిమం అందరూ అయితే తీసేసుకుంటారు పెన్షన్‌లు. ఎవరు కూడా పెండింగ్‌లో పెట్టుకోరు. ఒకవేళ ఆ రోజు మిగిలిపోయి ఉంటాయి కదా! అరకొర. సో, అటువంటి వాళ్ళందరికీ కూడా 3వ తారీఖున పెన్షన్‌లనేటువంటి వాటిని ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో, నేను చెప్పినటువంటి డిస్ట్రిక్ట్స్‌లలో మాత్రము ఈ నెల 30వ తారీఖు నుండే పెన్షన్‌లను పంపిణీ చేస్తారు. రిమైనింగ్ జిల్లాల్లో మాత్రము ఓకేనా? 1వ తారీఖున, 3వ తారీఖున మధ్యలో 2వ తారీఖున పెన్షన్‌లను ఇవ్వరండి. సో, అయితే ఈసారి అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్‌ల పంపిణీ జరుగుతుంది. అనర్హులందరికీ కూడా పెన్షన్‌లయ్యేటువంటి వాటినైతే రద్దు చేసేస్తూ ఉన్నారనమాట. ఓకేనా? వీటితో పాటుగా కొన్ని కొత్త పెన్షన్‌లు కూడా యాడ్ అవుతాయండి. ఆగస్ట్ నెల పెన్షన్‌ల పంపిణీలో భాగంగా. సో, అవి ఏంటి అంటే స్పౌస్ పెన్షన్‌లు. ఇవి ప్రతి నెల కూడా యాడ్ అవుతూనే ఉంటాయి. ఈ జూలై నెలలో కూడా కొన్ని కొత్త స్పౌస్ పెన్షన్‌లు అయ్యేటువంటివి యాడ్ అయ్యి, సో, అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా రూ. 4,000 చొప్పున పెన్షన్‌లను పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ జూలై నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకొని ఉంటారో, సో, వాళ్ళలో అర్హులైనటువంటి వాళ్ళకు ఆగస్ట్ నెలలో పెన్షన్ల పంపిణీలో భాగంగా వాళ్ళందరితో పాటుగా వీళ్ళకి కూడా పెన్షన్లు అయ్యేటువంటి వాటిని అందజేస్తారు. రూ. 4,000 అయితే ఇస్తారనమాట స్పౌస్ పెన్షన్లకు సంబంధించి. ఓకేనా? సో, ప్రెజెంట్ అయితే ఇవొక్కటే కొత్తవైతే యాడ్ అవుతాయన్నమాట.
అండ్ వీటితో పాటుగా చాలామంది కూడా కొత్త వితంతు పెన్షన్ల గురించి అడుగుతూ ఉన్నారు. 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నటువంటి కొత్త వృద్ధాప్య పెన్షన్ల గురించి అడుగుతున్నారు. కొత్త దివ్యాంగ, వికలాంగ పెన్షన్ల గురించి కూడా అడుగుతూ ఉన్నారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త విడో పెన్షన్‌లనైతే ఇస్తామని అన్నారు మనకు ఏపీలో. ఓకేనా. సో, ఒక 2, 3 సార్లయితే పోస్ట్‌పోన్ కూడా అయ్యాయన్నమాట ఈ కొత్త విడో పెన్షన్ల పంపిణీ అనేది. బట్ మనకు రీసెంట్‌గా ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఎట్లేదన్నా ఒక 2 నెలలు టైం పట్టేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. ఈ కొత్త విడో పెన్షన్ల పంపిణీ చేసేందుకు. సో, ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా సరే ఎప్పటికప్పుడు నేను మీకు వీడియోస్ రూపంలో తెలియజేస్తూ ఉంటాను. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నాండి. సో, అయితే ఈ ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ తేదీల్లో కొన్ని మార్పులు, చేర్పులు తీసుకొచ్చేసింది ప్రభుత్వం. సో, వాటి గురించి కూడా మీకు చెప్పేసాను క్లియర్‌గా. ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో మాత్రం 30వ తారీఖున నుండే పెన్షన్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్‌లో 1 తారీఖున, మళ్ళా 3 తారీఖున 2 రోజులైతే ఇస్తారనమాట. ఇక్కడికి ఇది మొదటి పథకం. దీని గురించి క్లియర్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్ రెండో పథకం వచ్చేసి ఉచిత రేషన్ పంపిణీ అండి. సాధారణంగా పెన్షన్ల పంపిణీతో పాటుగా 1 తారీఖున వస్తుందంటే అందరికీ గుర్తుకొచ్చేది ఉచిత రేషన్ పంపిణీ. సో, ఇది వచ్చేసి 1 తారీఖు నుండి 15వ తారీఖు వరకైతే పెన్షన్ల పంపిణీ ఈ ఉచిత రేషన్ పంపిణీ ఉంటుంది. సో, మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణం దగ్గరికి వెళ్ళి మాత్రమే రేషన్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు ఎన్‌డీఏ వాహనాలు వచ్చేటువంటివన్నమాట. సో, ఇప్పుడు ఎన్‌డీఏ వాహనాలు లేవు కాబట్టి స్వయంగా మీ అంతట మీరే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంత రేషన్ రావాలో అంత రేషన్. ఓకేనా. 15వ తారీఖు వరకైతే పంపిణీ చేస్తారు. ఓకేనా. సో, నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటి అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు ఆగస్టు నెల 7వ తారీఖున 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్నైతే విడుదల చేయబోతున్నారు. ఓకేనా. చేనేత కార్మికులకు ప్రభుత్వం త్వరలో మరొక తీపి కబురైతే అందించనుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తారీఖున నేతన్నకు భరోసా పథకాన్ని కూటమి ప్రభుత్వము అమలు చేయబోతుంది. సో, ఇది కొత్త పథకం అన్నమాట. దీనికి సంబంధించి అయితే కసరత్తు చేస్తూ ఉన్నారు చేనేత జౌళి శాఖ అధికారులు. ఓకేనా. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 54,000 మంది అర్హులు ఉంటారని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. సో, ఈ పథకం కింద చేనేత కార్మికులకు ఏడాదికి 25,000 రూపాయల చొప్పున అందిస్తూ ఉన్నారనమాట. గత ప్రభుత్వంలో 24,000 రూపాయలు మాత్రమే ఇచ్చేటువంటి వాళ్ళట. సో, అయితే ఈ ప్రభుత్వము ఒక 1,000 రూపాయలు పెంచి మొత్తంగా 25,000 రూపాయలు అనేది అయితే ఈ చేనేత కార్మికులకు నేతన్న భరోసా పథకం కింద అయితే అందచేయబోతున్నారు. సో, ఇది కూడా డీబీటీ విధానంలోనే బ్యాంక్ అకౌంట్లోకి అయితే రిలీజ్ చేస్తారు. సో, బ్యాంక్ అకౌంట్‌కి మెయిన్‌గా ఎన్‌పీసీఐ లింక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేసి పెట్టుకోండి. వర్కింగ్‌లో పెట్టుకోండి. ఈకేవైసీ అప్డేట్ చేసుకోండి. ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్ లింకప్ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో, ఇది కొత్త పథకం. నెక్స్ట్ ఇంకొక పథకం ఏంటంటే ఆగస్టు నెల 30వ తారీఖున తల్లికి వందనం పథకం కింద సెకండ్ ఫేజ్. సో, ఈ నెల 21న ఫస్ట్ ఫేజ్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఆగస్టు 30వ తారీఖున సెకండ్ ఫేజ్ అయితే అనేది రిలీజ్ చేయబోతున్నారనమాట. ఓకేనా. సో, సెకండ్ ఫేజ్‌లో ఎవరెవరికి రిలీజ్ చేస్తారు అంటే రెండో విడత కింద ఎవరెవరికి రిలీజ్ చేస్తారు అంటే, సో, ఇప్పుడు రిలీజ్ చేసుంటారు కదా. ఎవరికైతే డబ్బులు పడలేదు అని గ్రీవెన్స్ రేసుకొని ఉంటారో అంటే ఫిర్యాదులు పెట్టుకొని ఉంటారో ఎవరైతే అటువంటి వాళ్ళకి అది కూడా అర్హులైతేనే, అనర్హులైతే ఇవ్వరనమాట. అంటే రిలీజ్ చేయరనమాట. అలాగే కొత్తగా ఫస్ట్ క్లాస్ అండ్ అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యి ఉంటారు కదా విద్యార్థులు. సో, వాళ్ళకి సెకండ్ ఫేజ్‌లో రెండవ విడతలో ఆగస్టు 30వ తారీఖున 13,000 రూపాయల చొప్పున బ్యాంకు అకౌంట్‌లోకి అయితే రిలీజ్ చేయబోతుంది మన కూటమి ప్రభుత్వం. ఓకేనా. సో, మనకు ఇప్పుడు అమౌంట్స్ అనేటువంటివి రిలీజ్ చేస్తున్నారు 21వ తారీఖున. కొంతమందికి హాఫ్ అమౌంట్స్ పడుతున్నాయి. హాఫ్ అమౌంట్ పడడం లేదు. కొంతమందికి కంప్లీట్ అమౌంట్ అనేది అయితే పడుతుంది. 13,000 రూపాయలు పడుతుంది. మరి కొంతమందికి ఎలాగా 5,000 పడుతుంది. కొంతమందికి 4,000 పడుతుంది. కొంతమందికి 10,000 పడుతుంది. సో, అలాగా కొంచెం కొంచెం అమౌంట్‌లే రిలీజ్ చేస్తూ ఉన్నారు. సో, ఇలా ఎవరికైనా పడున్నట్లయితే మీకు రిమైనింగ్ హాఫ్ అమౌంట్ కూడా పడుతుంది. కొంచెం టైం పడుతుంది. అసలే ఇంకా ఎవరికైనా జమ కాకపోయినట్లయితే మీరు గనుక అర్హులై ఉన్నట్లయితే తప్పకుండా మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. ఈ గ్రీవెన్స్ పెట్టుకోవడానికి గ్రామ వార్డు సచివాలయాల్లో ఆగస్టు 3వ తారీఖు వరకు అవకాశం అయితే ఇచ్చింది ప్రభుత్వం. ఆగస్టు 3వ తారీఖు లోపల మీరు గనుక గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే సో, వాటిని 4 నుంచి 10 వరకు అయితే పరిశీలిస్తారు.
అనంతరం అర్హులు, అనర్హుల జాబితాలో అయ్యేటువంటి వాటిని గ్రామ వార్డు సచివాలయాల్లో పొందుపరుస్తారనమాట. సో, అప్పుడు మీరు గ్రామ వార్డు సచివాలయాలకి వెళ్ళి అర్హుల జాబితా, అనర్హుల జాబితాలను చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అప్పుడు ఒకవేళ మీ పేరులో అర్హుల జాబితాలో ఉన్నట్లయితే ఆగస్టు 30వ తారీఖున సెకండ్ ఫేజ్‌లో గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ రిలీజ్ చేయడం జరుగుతుందనమాట. సో, కాబట్టి మీకు డబ్బులనేది పడకపోయినట్లయితే మీరు అర్హులని మీకు గనక అనిపిస్తే తప్పకుండా గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. లేదు హాఫ్ అమౌంట్స్ పడి ఇంకా హాఫ్ అమౌంట్ పడాలంటే వెయిట్ చేయండి కొంచెం ఒక 2, 3 రోజులు. సో, అప్పటికే పడకపోయినట్లయితే 3వ తారీఖు వరకు గ్రీవెన్స్ ఉంది కాబట్టి గ్రీవెన్స్ పెట్టుకునేసేయండి. అలాగే 1వ తరగతి జూనియర్ ఇంటర్‌లో కొత్తగా చేరే విద్యార్థులకు ప్రవేశాలకు ఆగస్టు 25వ తారీఖు వరకు గడువనేదైతే నిర్ణయించారనమాట. ఓకేనా? సో, ఈ యొక్క ఆగస్టు 25వ తారీఖు వరకు ఈ లోపల జాయిన్ అయినటువంటి వాళ్ళకు మాత్రమే తల్లికి వందనం పథకం అనే దాన్నైతే రిలీజ్ చేస్తారు. సో, వాళ్ళకి కూడా అర్హులు, అనర్హుల జాబితాలను తీస్తారు. అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే డబ్బులనేదైతే రిలీజ్ చేస్తారనమాట. సో, అది కూడా ఈ ఆగస్టు 25వ తారీఖు లోపల జాయిన్ అయితేనే అక్కడ వరకే మనకు అడ్మిషన్స్ అనేటువంటివి ఇచ్చారు. ఓకేనా? సో, ఇవన్నీ ఫైనల్‌గా మనకు ఈ యొక్క ఆగస్ట్ నెలలో విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది. మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్‌లో అడగండి. రెస్పాండ్ అయితే అవుతాను. ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తున్నంటే మరొక ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.